హాయ్ అండి, నా పేరు హరిప్రియ, హరి గార్డెన్. ఈరోజు మా చిన్నప్పటి ఫ్రెండు లక్ష్మి దగ్గరికి వచ్చిన అత్తమ్మ, వాళ్ళ మమ్మీ మా అత్తమ్మ అవుతుంది. అత్తమ్మ ఒక్కసారి ఇట్లా హాయ్ అని చెప్పు, మా ఫ్రెండ్స్ అందరు నిన్ను చూస్తారు. అత్తమ్మ ఇట్లాను భూలక్ష్మత్త, మా భూలక్ష్మత్త మా అమ్మ వాళ్ళ ఊళ్ళో మేము చిన్నప్పుడు మేము అందరం కలిసి ఉన్న ఫ్రెండ్స్. లక్ష్మి చెయ్యు భవానే నాది, నా బెస్ట్ ఫ్రెండ్ అది. ఇక ఏదైనా దొంగతనాలైనా ఏమన్నా అన్నీ ఇంట్లో నుంచి ఎత్తుకపోయి తినుడు, బయట వాళ్ళ చెట్లు ఏమన్నా కాయలు ఉంటే తెంపుకొని తినడు, మేమే తింటాం. ఇక మా రమ మా జూనియరు ఏమన్నా మేము తెచ్చి తినుడే కానీ అది ఏం తెచ్చేది లేదు ఇచ్చేది లేదు, కానీ మేము తెస్తే తింటుండే. ఎక్కడైనా మాది పేరు చిన్న వాళ్ళు అట్లే ఉంటుంది కదా, అది తెస్తే మేము తెస్తే అంతా అందరం షేర్ చేసుకొని తినేవాళ్ళము. అక్కడ మా చెల్లెలు అవుతుంది, అంటే మా ఫ్రెండ్ ఇది లక్ష్మణ, నువ్వు కొంచెం గిట్లా చేయబట్టవే గిట్లాను. అగో మా ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళ మరదలు, చిన్న తమ్ముని భార్య ఇక్కడ కరీంనగర్లో ఉన్నారు. మేమందరం కలిసి ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోవాలనుకుంటున్నాం. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, అది మా మేన వదిన. అయితే మా ఇద్దరికి, లక్ష్మికి నాకు బెస్ట్ ఫ్రెండ్ అది. దాని హెల్త్ కొంచెం మంచిగా లేదు, అయినా కానీ చాలా రోజులైంది. ఒకసారి ఇద్దరం కలిసి వెళ్దామని అనుకున్నాము. నైట్లో ఫోన్ చేస్తే అది అక్కడ నుండి వచ్చింది, ఎన్నుమాటలలో ఉంటుంది, ఎన్నుమాటల నుంచి వచ్చింది, నేను ఆసిఫాబాద్ నుంచి వచ్చిన. ఇద్దరము ఈ అత్తమ్మని చూసి అత్తమ్మ దగ్గర నుంచి వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా కూడా దాన్ని కూడా మీకు చూస్తాం. సరోజ అని మా సరక్కోళ్ళ ఇంటికి పోతాం. సరక్కోళ్ళ ఇంటికి ఆడికి పోయినాక అందులో కూడా మీకు దాన్ని కూడా మీకు చూపిస్తా. సరేనా అండి? హాయ్ చెప్పండి ఒకసారి అందరూ. హాయ్. దేవి మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న చెల్లెలు, మా దేవి. ఇగో ఈమె కొరకే ఇగో గింత వేడి చేసినాము. ఎప్పటి నుంచెల్లో వేడి చేసి వచ్చినాము. ఏం కాదు రానియవు, కొంచెం న్యాచురల్గానే పెడతారు ఆ వీడియోలు. నేను అంతా ఎట్లా పెట్టా, సిగ్గు అవుతుందానే లక్ష్మి నీకు? అయ్యే ఒకసారి లిప్స్ ఓపెన్ చెయ్యు, ఒకసారి నవ్వు. మరి మరి అయ్యో ఒకసారి వాడవయ్యా, ఇంట్లో ఏమవుతుంది అయ్యా? సూపర్ ఉండవు నాన్న. గంగాధర్ మా లక్ష్మి వాళ్ళ బ్రదరు, చిన్న బ్రదరు. ఇప్పుడు వీళ్ళు ఆవిడని చూపించినా కదా మనం, మీరు చూసారు కదా వీళ్ళు ఆవిడని చూసి. ఇప్పుడు గంగాధర్ గోల్డ్ షాప్ ఉన్నది, కానీ ఇక్కడ మేము మాట్లాడుకుంటుంటే ఆయనకి ఏం మనసు పట్టాక ఇక వచ్చిండు. వచ్చి తేపకోసారి మా చుట్టే తిరుగుతున్నాడు. వీళ్ళు ఏం మాట్లాడుతుండ్రు, నా పిల్లల్ని ఏమంటున్నారు, నన్నేమన్నా తిడుతున్నారా, అందరు అక్కయ్యలు కలిసిండ్రు అని అగో తేపకు వచ్చుండు మా మరిది. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న, మా అమ్మనే చూడడానికి వచ్చినాము. ఇంకొక ఫ్రెండ్ సరోజని చూడటానికి, మా అమ్మని చూడటానికి వచ్చిన పాపాయి మామని. మేము చిన్నప్పుడు మా ఇంటి పక్కకే ఉండేవాళ్ళు, ఇప్పుడు కరీంనగర్లో ఉంటున్నారు. చెల్లె బిడ్డ ఉండని వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ ఇష్టం వాళ్ళకి కావాలి, నాకు కావాలి, ఫోటోనే తీసుకుంటా అంతే కదా. బాయ్ బాయ్. ఎప్పుడన్నా పాట పాడగా నావే పాటలు అట్టే అంటున్నా. సరే కా, మీరంతా నాకు టాబ్లెట్లు లాంటి వాళ్ళు, నాకు డాక్టర్లు మీరే. అంతే నిజం, మీ ప్రేమ అంతానే నాకు బాగా
అందుకని నువ్వు కూడా మా ప్రేమ అంతా తీసుకొని నువ్వు ఫిట్నెస్గా ఈ వర్షాకాలం పికప్ అవుతుంది. మంచిగా అయితే ఈ వర్షాకాలం పికప్ అవుతుంది. మన ఇళ్ళకి రమ్మందాం, ఆడో రోజు ఇడో రోజు దానికి అవును మంచిగా ఫ్రీ అయిపోతుంది. మొన్న నడిపిట కూడా కోప్పడేది, మొన్న నా నడిపిట కోప్పడేది, నాన్న బాధపడేందుకు అమ్మ నువ్వు నెలకు ఒకసారి పోయి రావే అమ్మ అన్నది.